స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నిజామాబాద్ జిల్లాలో ఆరుగురి యొక్క హత్యకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రశాంత్ అనే వ్యక్తి తన సొంత స్నేహితుడైనటువంటి ప్రసాద్ సంబంధించిన కుటుంబ సభ్యులను తీసేయాలి, వాళ్ళని చంపితే ఆయన ఇచ్చినటువంటి 10 లక్షలు మాఫీ అవుతాయి, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క చంపిన ఘటన ఈ కలకలం రేపిందని చెప్పొద్దు. అందులో భాగంగానే మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం హైవేపై మనం ఉన్నాం. వడియారంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతం అతని యొక్క చెల్లెలు స్వప్నను చంపి ఇక్కడనే ఆయన దహనం చేయడం జరిగింది. దహనం చేసే ప్లేస్ని చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చి అంటే వేరు చోట్లలో వీళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. ఇక్కడ స్వప్నను 27 సంవత్సరాల నాటి స్వప్నను ఇక్కడ తన సొంత చెల్లెను అంటే ప్రసాద్కి సంబంధించిన చెల్లెను ఇక్కడనే చంపి ఖననం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే తన ఆస్తిని సొంతం చేసుకునే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఈ యొక్క పాల్పడినట్టు సమాచారం ఉంది. ప్రశాంత్కి సంబంధించి ప్రశాంత్ సొంత స్నేహితుడు కూడా అంటే స్నేహితుడిని చూడకుండా కూడా వారందరినీ లేపేస్తే నాకు ఈ ఆస్తి వస్తుంది, ఈ 10 లక్షలు కూడా మాఫీ అయితే అన్న ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ఘటన చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్థానికుడు జరిగినటువంటి సంఘటనలో డెడ్ బాడీ ఉన్న సమయంలో చూసినటువంటి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. వారిని అడిగెళ్దాం. చెప్పండి, ఎప్పుడు చూశారు మీరు, ఎట్లా జరిగింది? అప్పుడు గుర్తుకులేదు సార్. నేను ఇక్కడ కళ్ళుదాకా అబ్బాయి చెప్పినప్పుడు చూసి చెప్పిన సార్. నేను చూసి 100 డైలీ నేను ఫోన్ చేస్తే చేయకుండా పిఎస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది సార్. ఆ టైంలో వచ్చి వాళ్ళు చేసి పిఎస్ వాళ్ళు వచ్చి చేసుకొని పోయింది సార్. అంటే ఎన్ని రోజులు అవుతుంది అది మీరు చూసి? మినిమం 15 రోజులు కావచ్చు సార్. 15 డేట్ యాద లేదు సార్. మినిమం 15 రోజులు అయితే అయిపోయింది సార్. అంటే పోలీసులు అంటే సమాచారం ఎవరు ఇచ్చారు పోలీసులకు? నేనే ఇచ్చిన సార్. 100 డైల్ చేసిన. 100 డైల్ చేస్తే అమ్మాయి పిఎస్కి ఫోన్ చేసింది. వస్తే ఎస్ఐ వాళ్ళు వచ్చారు. పోలీసులు వచ్చిరని చెప్తున్నారు కదా, అదే అంటే మీకెవరు చెప్పారు ఆ సంఘటన జరిగినప్పుడు? నుంచి ఒక అబ్బాయి వస్తారు సార్, కళ్ళానికి రెగ్యులర్ మన గిరాకైనా ఆయన వచ్చి కళ్ళానికి యూరిన్ దానికి వచ్చింది సార్. వచ్చి అన్న ఇక్కడ షో ఉందని చెప్తే వచ్చి చూసి అంటే 100 డైల్ ఫోన్ చేశారు సార్. చేయగానే కానిస్టేబుల్ పిఎస్ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది, ఇక్కడికి వచ్చారు సార్ వాళ్ళు. అంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఆ రోజు జరిగిన సంఘటనలో ఇక్కడ వాళ్ళు అంటే కళ్ళును సేవించడానికి వచ్చినటువంటి కస్టమర్లు ఇక్కడ మూత్ర విసర్జనకు వచ్చి చూడడంతో ఇట్లా డెడ్ బాడీ ఉంది చెప్పడంతో ఈ యొక్క అంటే కళ్ళు గీతా కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పడంతో ఇక్కడ వచ్చి చూసి 100 కాల్ చేసి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.